ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మనకు ఈ లోకములో దేవుడి దగ్గర నుండి పొందుకునేది ఒకటే కావాలి. అది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు కలిగి ఉంటే పాపాన్ని జయించగలిగిన శక్తిని ఇస్తాడు. నేటి దినాల్లో వీరులు, సూరులు, బలవంతులు, జ్ఞానవంతులు, గుణవంతులు, గుణం కలిగిన వారు, పేరు కలిగిన వారు అందరూ పాపంలో పడిపోయారు, పాపంలో బానిస అయిపోయారు. ఈ పాపాన్ని జయించేవారు లేరు. పాపం కోసం వచ్చినోడు పెద్దోడు పరుగు ఆడ మగ తేడా లేకుండా ఈ మలినమైపోతున్న ఈ లోకం. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఉంటే పాపాన్ని జయించగలిగిన శక్తిని దేవునికి ఇస్తాడు. పాపాన్ని అసహించుకునే మనసు దేవునికి ఇస్తాడు. పాపాన్ని నీవు వాప్ చేసుకుంటావు, పాపాన్ని అసహించుకుంటావు, పాపాన్ని విడిచి పారిపోతాం. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవాలి. కనుక మనం ఏం చేయాలి అంటే, నీవు ఈ పాపాన్ని జయించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు నువ్వు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు అడగాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపగలిగిన దేవుడు. ఎప్పుడైతే శక్తి నాలోకి వచ్చిందో పాపమును జయించగలిగిన కృపను దేవుడిస్తాడు. చాలా మంది ఓడిపోయారు, చాలా మంది జారిపోయారు. చాలా మంది ఎందుకు ఎలా అయిందంటే దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ఎందుకు పడిపోయారు, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ ఊడిపోయారు అంటే పాపములోనే. వీరుడు అన్నవారు, సూర్యుడు అన్నవాడు, జ్ఞానవంతుడు, బలవంతుడు కూడా. అయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంటే 2022లో నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్న నీకు 2022 అంతా దేవుడు ఆయన నీకు జయమైపోతున్నాడు. ఆయన నీకు జయమైపోతున్నాడు. పాపం మీద జయమైపోతున్నాడు, శాపం మీద జయమైపోతున్నాడు. అంటే జయం పొందుకుని ముందుకు వెళితే ఎంత ధన్యత, ఎంత ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా కనుక నీకు పాపాన్ని జయించగలిగేది పరిశుద్ధాత్మ దేవుడి కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, ఆశతో కలిగి అడగాలి. ఇది ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే తప్ప మరొక మార్గము లేదు పాపాన్ని జయించటానికి. రెండోది ఏం జయించాలంటే లోకాన్ని జయించాలి. ముందుగా పాపాన్ని జయించేటప్పటికి లోకాన్ని కూడా ఈజీగా జయించగలదు. లోకాన్ని ఈజీగా జయించగలుగుతావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు ఉంది కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు నువ్వు ఎప్పుడైతే నింపబడుతూ ఉంటావో లోకాన్ని, పాపాన్ని జయించే శక్తి, పరిశుద్ధంగా జీవించే అర్హత, యోగ్యతను దేవునికి ఇస్తాడు. ఎవరు పరిశుద్ధంగా జీవించగలరు, ఎవరు పవిత్రంగా జీవించగలరు, ఎవరు నీతిగా జీవించగలరు, ఎవరు యథార్థంగా జీవించగలుగుతారు? ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటారో వారు మాత్రమే నీతి కలిగి ఉంటారు, వారు మాత్రమే యథార్థత కలిగి ఉంటారు, వారు మాత్రమే పవిత్రత కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన పరిస్థితి అంతా కూడా తేడాగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అన్ని అడుగుతున్నావు. ఇల్లు కావాలని అడుగుతున్నావు, పొలం కావాలని అడుగుతున్నావు, ఉద్యోగం కావాలని అడుగుతున్నావు, ఆస్తి కావాలి, ఆరోగ్యం కావాలని అడుగుతున్నావు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీవు పాపాన్ని జయించగలిగిన శక్తి నీకు కావాలి. పాప తలంపులు నీలో ఉండకూడదు, పాప కోరికలు నీలో ఉండకూడదు, పాప తలంపులు నీలో ఉండకూడదు, పాప ఆలోచనలు నీలో ఉండకూడదు. అయ్యా, ఇన్నిటిని నుంచి విడుదల పొందాలి నేను అని నీకుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారానే తప్ప నో వన్ కెన్ గెట్ విక్టరీ.
ఎవడు కూడా ఈ పాపాన్ని జయించలేడు, లోకాన్ని జయించలేడు. అయితే మనం కోరుకోవాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, మనం ఆశపడాలి పరిశుద్ధాత్మ దేవుని. అయ్యో లేదు, నీ కుటుంబంలో లేదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, నీ కుటుంబంలో లేదు, నీ సంఘంలో లేదు, నీలో లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో లేదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రజెన్స్ కావాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన గృహంలో మన వ్యక్తిగతంగా అనుభవిస్తామో ఆ దేవుని యొక్క శక్తి, ఆయనే he will give the victory from sin. పాపము నుంచి ఆయన పాపం మీద జయమివ్వగలిగిన దేవుడు ఆయన. he will give the victory for world. లోకం పైన మనకు జయమిస్తుంటాడు. దయచేసి అందుకు నీ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటే మంచిదని ఎన్నెన్నో కోరుకుంటున్నా. నూతన సంవత్సరం అడుగు పెట్టక మునిపే దేవా నీ శక్తితో నింపు, నీ ఆత్మనకంతో నింపు, నీ అభిషేకముతో నింపని ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని ఈ వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారో శక్తిహీనమైన భక్తి చేస్తూ అంటి అంటున్నట్టు ముట్టి ముట్టినట్టు నామకార్థమైన జీవితం జీవిస్తూ ఆయన తలంపుల నిండా ఆలోచనల నిండా హృదయం నిండా పాపపు ఆలోచనలు, పాప కోరికలు, పాప తలంపులతో జీవిస్తున్నారు నాయన నేటి తరం అంతా. ఒక్కసారి మీరు దర్శించండి, తలంపులు మార్చండి, మాట మార్చండి, బాట మార్చండి ప్రభా. వారి స్వభావం మార్చండి, మార్పు చెందేవారు కావాలని మీరు కోరుకుంటున్నారు. మార్పు లేని జీవితం కలిగి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మీ సహాయం దయ చూపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విధములైన మేలుతో నింపండి, నీ గాయమైన తోడుంచమండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేసి నీ కాపుదల దయ చూపించండి. తెలుగు రాష్ట్రాల కొరకు, భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు గృహప్రవేశం, అనేక మంది శుభకార్యాలు జరుపుకుంటున్నారు. వారందరి పట్ల మీరు మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్.